థ్యాంక్ యూ అండి. అందరికీ కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ నాకు నా ఫేవరెట్ గాడ్ అంటే నా భగవంతుడికి, అలాగే నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, ఆ అలాగే నా వెస్టేజ్ లోకి నేనున్నాను అని అంటే నన్ను గుర్తించి నన్ను తీసుకొచ్చిన మా అప్లైనర్ కాంతారావు సార్కి, అలాగే నా ఫస్ట్ అసలు నా రావడానికి ఒక సక్సెస్ఫుల్ గా ఒక మంచి అంటే నా లైఫ్ గురించి, లైఫ్ అంటే ఇలా ఉంటది వెస్టేజ్ లో అన్నది నాకు చూపించి నాకు చెప్పిన రమణ సార్, నా వెంటే ఉండి సపోర్ట్ చేసిన రమణ సార్కి, అలాగే జాషువా సార్ ప్రతిరోజు అంటే ఎలా ఉండాలి వెస్టేజ్, మనం ఎలా వర్క్ చేసుకోవాలి, ఎలాగ ఆరోగ్యాన్ని తీసుకోవాలన్నది ప్రతిరోజు నాకు సలహా ఇస్తూ నన్ను ఎలా నడిపించిన జాషువా సార్కి, అలాగే సాహు సార్కి, సార్ మా అందరికి సద్గురు సాహు సార్కి పాదవందనాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే ఎప్పుడు వెస్టేజ్ ఆఫీస్ లో కనిపించినా చాలా మంచి విషయాలు చెప్తారు చక్కగా. నాకు సార్ వాళ్ళు కూడా చాలా విషయాలు తెలిసాయి, ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత ఎంత సైలెంట్ గా ఉండి మన వర్క్ మనం ఎలా చేసుకోవాలనేది సార్ కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే నాకు జూమ్ లో అవకాశం ఇచ్చినటువంటి పివిఆర్ మహేష్ సార్కి, అలాగే లక్ష్మీ మేడం కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ నా సక్సెస్ జర్నీ అంటే వెస్టేజ్ ముందు అని, వెస్టేజ్ తర్వాత నేను చెప్పుకోవాలి. వెస్టేజ్ ముందు నా లైఫ్ ఎలా ఉండేదంటే, నేను మనకి 2009 లో నేను ఒక లేడీస్ హాస్టల్లో జాయిన్ అయ్యాను. అది ఎలా అంటే అది గవర్నమెంట్ లోకి వెళ్ళిపోతుంది, గవర్నమెంట్ పోస్టే, కాకపోతే ఇప్పుడు మాత్రం కాంట్రాక్ట్ బేసిక్ అని చెప్పి నాకు చెప్పి జాయిన్ చేశారు. సో నాకు అప్పటికి నేనే డ్యూటీకి వెళ్ళాలని ఏం లేదు, కానీ ఎక్కడైనా ఏదైనా చేద్దాం అన్న దీంట్లో అంటే చెయ్యాలి, ఇంట్లో ఎందుకు కూర్చొని ఉండడం అని అనుకున్న టైంలో చెప్తే సో అదే గవర్నమెంట్ జాబే వచ్చేసింది అన్న ఆనందంతో నేను గబగబా అందులో జాయిన్ అయిపోయాను నైట్ వాచ్మెన్ గా. నైట్ వాచ్మెన్ అంటే అందరూ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామంటే, సో వెళ్ళి రాత్రికి ఉండి ఉదయం లేసి వచ్చేయడమే, ఇది ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తాము. నేను అలాగనుకునే వెళ్ళాను. సో తర్వాత తెలిసింది అక్కడికి వెళ్ళాక అసలు నైట్ వాచ్మెన్ డ్యూటీ అంటే అది వేరేగా ఉంటది. అంటే పిల్లలు చూసుకోవడంతో పాటు అక్కడ వర్క్ కూడా చాలా ఎక్కువగా చేయాలని. సో మామూలుగా చేయడం అయితే వేరండి. ఇప్పటి వరకు ఎక్కడ చెప్పలేదు. కానీ ఆ వర్క్ అన్నది ఎలా అంటే మార్నింగ్ అంటే మార్నింగ్ 3 o'clock లేచి ఫస్ట్ నైట్ 12 ఎలా అవుతుంది అందరూ పడుకోరు. తర్వాత 3 o'clock లేచిన తర్వాత ఆ టిఫిన్స్ వాళ్ళకి మధ్యాహ్నం క్యారేజీలు మొత్తం కూడా 100 మెంబర్స్ కి ఒక్కరే వండాలి. సో అంత గట్టిగా ఉండేది వర్క్. చాలా వర్క్ ఉన్నా కూడా ఎప్పుడు వర్క్ అని చూసి ఫీల్ అవ్వలేదు, కానీ టెన్షన్స్ ఎక్కువ ఉండేవి. ఎందుకంటే ఇంట్లో ఒకళ్ళు నలుగురు ఉంటేనే నలుగురు 4 రకాలుగా అడుగుతారు. సో 100 మంది ఉన్న దగ్గర, 120 మంది ఎలా ఉన్న దగ్గర అసలు వాళ్ళ మనస్తత్వాలు ఎలా ఉంటాయి, ఎంత టఫ్ ఫేస్ చేసేదండి అంటే కొంతమంది అయితే బయటికి అంటే వెళ్తాను అనేటట్టు పంపించకపోయినా బెదిరించేవారు. అలాంటి టఫ్ లైఫ్ అన్నమాట. సో కొన్ని రోజులు నేను ఒక్కొక్కసారి ఇంటికి వచ్చి ఏడ్చుకున్న రోజులు కూడా ఆ టైంలో చాలానే ఉన్నాయి. మా పిల్లలైతే అసలు ఎందుకు నువ్వు మానేసి ఇంట్లో ఉండిపోయి ఎందుకు ఏడుస్తావు, ఎందుకు వెళ్తావు అని దెబ్బలాడేవారు. కానీ గవర్నమెంట్ జాబ్ అయిపోతుంది, గవర్నమెంట్ లో కలిసిపోతే మనకి గవర్నమెంట్ అంటే అప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మందికి అమ్మో గవర్నమెంట్ జాబ్ అన్నది ఒక రీజన్ ఉంటుంది కదా. అప్పట్లో నా మైండ్ సెట్ కూడా అలాగే ఉండేది. సో దానికి గవర్నమెంట్ లో కలిసిపోదు కాబట్టి కంపల్సరీ చేయాలని అలా ఉండిపోయాను. సో స్టార్టింగ్ లో అయితే నిజానికి ఎవరు ఉండరేమో, 18 నెలలు అయితే శాలరీ లేదు, శాలరీ కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోతే మా బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరూ మానేసి ఇంట్లో ఉండి ఎందుకు శాలరీ ఇవ్వకపోయినా ఎందుకు అంత కష్టపడి చేస్తావంటే, లేదు ఉన్న శాలరీ అంతా పోతుంది, ఖచ్చితంగా నేను అలా మానేనని చెప్పి అలా మొండిగా ఉండిపోయి అలా చేశాను. ఫలితంగా ఇన్ని సంవత్సరాలు నైట్ డ్యూటీ చేయడం వల్ల నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందండి. అక్కడికి వెళ్ళేసరికి నాకు ఏ సమస్యలు లేవు. సో డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత సో 2009 నుంచి 2019 నేను ఆ మానేసి పూర్తిగా ఎందుకు మానేశాను అంటే చాలా మంది దెబ్బలాడారు, కానీ నేను ఆగలేదు. ఎందుకంటే అప్పటికే నాకు షుగర్ వచ్చేసింది, గ్యాస్ట్రిక్ వచ్చేసింది. సో బీపీ ఒకటే రాలేదు, కానీ నీరసం అంటే నడిస్తే కాలు నొప్పులు అంటే ఇలా ఏది షుగర్ వస్తే ఆటోమేటిక్ గా అన్ని వచ్చేస్తాయి. అంటే ఈ రోజు బాగలేదు 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 అనుకుని వెళ్ళడం, రోజు అలా అనుకుని రావడంతో మా పిల్లలు దెబ్బలాడారు. ఇంకెళ్ళకు, నువ్వు ఉండిపో, పర్వాలేదు, గవర్నమెంట్ జాబ్ చేసి ఏం లేదు. అప్పటికి బాబు కూడా జాబ్ లో సెటిల్ అయ్యాడు. సో దాంతో ఏం చేశానంటే ఇంక ఇంట్లో ఉండిపోయినసార్లే బాబు చేస్తున్నాడు కదా, పర్వాలేదు, ఇంకా టెన్షన్ పడవసరం లేదని ఇంట్లో ఉండిపోయాను. ఇంట్లో ఉండిపోయిన అయితే ఉన్నాను కదా ఇంట్లోనే, నేను ఏదైనా ఆరోగ్యంగా ఉన్నానంటే లేదు. ప్రతిరోజు
ఆ క్యారజులు కట్టాడు, పడుకోవడం, మళ్ళీ సాయంత్రం వరకు అలాగే ఉండడం, మళ్ళీ తలనొప్పి ప్రతిరోజు తలనొప్పి తలనొప్పి ఏదోటి అనుకునే ఉండడం తప్ప ఏ రోజు నేను ఆరోగ్యంగా ఉన్నానన్నది లేదు. అలాంటి టైంలో నాకు ఆహ్, కాంతారావు సారు, రమణ సారు కాంతారావు సార్ ఫోను చేసి, "మేడం వస్తున్నాను మేడం ఒకసారి మీతో మాట్లాడాలి" అన్నారు. సో, కాంతారావు సార్ అప్పటికే అంటే కొన్ని చేసున్నారు కాబట్టి, ఇలాంటిది అంటే నాకు డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ గురించే నాకస్సలు తెలీదు. కానీ సార్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ఉన్నారని తెలుసు. ఒకసారి ఒక కంపెనీ గురించి చెప్పడం జరిగింది. బట్ నేను చేయలేదు. తర్వాత మళ్ళీ గుర్తుపెట్టుకొని మళ్ళీ నా దగ్గరకొచ్చారు. వస్తే మళ్ళీ ఇతనొస్తే ఏం చెప్తారో అనుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ అయినా కూడా 2, 3 సార్లు మళ్ళీ చేసొచ్చారు. వచ్చేటప్పుడు రమణ సార్‌ని తీసుకొనొచ్చారు. సో, ప్లాన్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అసలు అంటే వినేసి పంపించేద్దాం అనుకున్నాను. అలాగే విన్నాను. తర్వాత సరే సార్ నేను మళ్ళీ మాట్లాడతానని చెప్పి పంపించాను. ఎందుకంటే స్టార్టింగ్ అందరం కూడా బిలీవ్ చేయలేము. ఎవరిని కూడా. ఎందుకంటే ఏంటో ఇందులో ఏముందో ఎందుకంటే చాలా కంపెనీలు బయటనొచ్చాయి కాబట్టి అవన్నీ చాలా వరకు ఫ్రాడ్ అయ్యారు కాబట్టి ఫ్రాడ్ అయ్యేమో చాలా మంది చెప్పడం విన్నాను. అంతే. నేనెప్పుడు కూడా నేనది చేయలేదు, చూడలేదు కాబట్టి దాని గురించి నేను చేసిందే లేదు. కానీ ఇలాంటివి ఎప్పుడు మన అందరికి కూడా స్టార్టింగ్ ఎవరైతే కొత్త వాళ్ళున్నారో ఆళ్ళు కూడా అనుకునే ఉంటారు అందరూ. ఇది వేస్టు. ఇందులో ఎలాంటి ఆటిల్లో చేయకూడదు. ఇప్పటికి చాలా మంది చెప్పే మాట అదే. సో, నేను కూడా అలాగే అనుకున్నాను. అయినా మన అప్లైనర్స్ మనల్ని వదలరు కదా! అలాగే మళ్ళీ నాకు బాగా రమణ సార్ సజెషన్ చేయడం జరిగింది. మేడం ఇందులో లైఫ్ ఇలా ఉంటది. మీరు ఏదైతే గోల్ అడిగారు నన్ను. గోల్ అడిగేటప్పుడు అందరూ కూడా గోల్ అంటే ఇప్పుడు నేను చాలా మంది అడిగితే గోల్ అంటే ఆలోచిస్తారు. లేదంటే ఒకటి మా పిల్లలు బావుండాలండి. మా పిల్లలు బాగా ఇది అవ్వాలని అంటారు. కానీ నేను అలా అనలేదండి. సో, ఎందుకంటే నా పిల్లలు ఆల్రెడీ ఎదిగేసి సెటిల్ అయిపోయారు కనుక నేను అలా అనలేదు. నా గోల్ అడగానే నేను ఒకటే చెప్పాను. నేను మంచి అంటే నాకు టూర్‌లంటే ఇంట్రెస్ట్ అండి. యాక్చువల్ ఫస్ట్ అయితే కారు గురించి చెప్పాను. నా కారు నేను తీసుకోవాలి నా ఓన్‌గా. నేను డ్రైవ్ చేసుకోవాలని ఒక ఆలోచన అండి నాకు. సో, అది జరగదనే ఎప్పుడు అనుకున్నాను. అసలది జరిగే పని కాదనుకున్నాను. అయితే అలాగే ఆ గోల్ అడగగానే గుర్తుకొచ్చింది. వెంటనే సార్‌కి చెప్పాను. అలాగే టూర్ గురించి కూడా చెప్పాను. సార్ నాకు ఓన్ హౌస్ ఉన్నా కూడా లేదండి నేను డూప్లెక్స్ హౌస్ కట్టుకోవాలి. నాది నా ఓన్‌గా నేను కట్టుకోవాలి అన్నది ఆలోచన. కానీ నేను ఇంట్లో ఉండిపోయాను అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను సార్ అంటే, లేదండి మీరేదైతే అనుకున్నారో అవన్నీ కూడా ఈ కంపెనీలో ఉన్నాయని చెప్పేసి, అప్పుడు నాకు మొత్తం అంతా చూపించడం జరిగింది. సో, అప్పుడు నేను అనుకున్నాను. సో, మనం షాప్ ఒకటి చేంజ్ చేసుకుంటే మన లైఫ్ చేంజ్ అవుతుంది ఇందులో. అనుకున్నాను గానీ, ఆరోగ్యం మీదయితే నేను స్టార్టింగు అవగాహన పెట్టుకోలేదు. అవగాహన తెచ్చుకోలేదు. సో, బయట కొనుక్కునేదేదో ఇందులో తీసుకుందాం. అనేసి ఆ ఆలోచనతో నేను వెళ్ళి తీసుకోవడం జరిగింది. కానీ తీసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా నాకు అంటే కాల్షియం గాని, గ్లూకో హెల్త్ గాని మామూలుగా షుగర్ కూడా తీసుకున్నాను. తీసుకొని వాడాను. వాడుతూ మామూలుగా వాడాను. కానీ కొన్ని రోజుల్లో నాకు రిజల్ట్ కనిపించింది. షుగర్‌లో. ఎప్పుడైతే రిజల్ట్ కనిపించేలోపు సారాలు ఫాస్ట్ ట్రాక్ 8% చేయండి మేడం అంటే, అలాగే నేను ఫాస్ట్ ట్రాక్ 8% నాకు తెలిసి మా రిలేషన్స్‌ని గబా ఆరుగురిని 1:6 చేయాలంటే అలా చేసి నేను ఫాస్ట్ ట్రాక్ 8% 7 డేస్‌లో అయిపోయింది. బానే ఉంది. తర్వాత నేనేం చేశానంటే ఆహ్, ఎవరికైనా చెప్పడానికి ఎళ్దామంటే ఎవరు వచ్చేవారు కాదు. నాకు కూడా కొత్త. నేనెప్పుడు ఎవరితో నేను మాట్లాడింది కూడా లేదు. చాలా తక్కువండి మాట్లాడడం. ఎందుకంటే నేను ఎవరైనా నలుగురు ఇంటికొస్తే నేను ఇంట్లో తలుపు వెనకాతల ఉండే పరిస్థితి నాది. లేదంటే ఇంట్లో ఉండే పరిస్థితి తప్ప బయటకొచ్చేదాన్ని కాదు. నలుగురున్నారంటే అటు వెళ్ళేదాన్ని కాదు. అలా ఉండేదాన్ని. జాబ్ చేసినా కూడా అది నైట్ ఎళ్లి మార్నింగ్ వచ్చేయడం కాబట్టి ఎప్పుడు బయట తిరిగే అవకాశం రాలేదు నాకు. సో, ఇలా నేను అలాంటి భయస్థురాలిని నేను ఎవరింటికెళ్ళైనా చెప్పి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం నేను అసల అంటే చేయలేను. కానీ సిస్టర్ సరస్వతి మేడం ఎప్పుడైతే తనన్నారు, "నువ్వేదో ఒకటి ఇంట్లో కూర్చొని అలా నొప్పి, ఇలా నొప్పి అనుకోని ఉంటున్నావు. సో, ఇలాంటిదేదో చేసుకొని పోనీ ఇది బెటర్ కదా! సింపుల్‌గా మనం చేసుకోవచ్చు." అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. అయితే నేను అనుకున్నాను నేను చెప్పలేను చెల్లి అలాగా అసల ఇలాంటివి మనం నాకు చేత కాదు అనేసంటే, లేదు నేను కూడా సపోర్ట్ చేస్తాను. ఇద్దరం కలిసే వెళ్దాం. ఏదైనా బిజినెస్ పెట్టుకోవాలనుకున్నావు కదా! ఇదే బిజినెస్ నువ్వు అనవసరంగా పెట్టి లాస్ అయ్యి ఒకసారి శారీస్ బిజినెస్ పెట్టాను మధ్యలో. అలాగే ప్రాబ్లమ్ అయింది. ఎందుకంటే ఎవరు నాకు తిరిగి ఇవ్వలేదు. సో, ఇలా ఇవ్వట్లేదు ఇలాంటి బిజినెస్‌లన్నీ పెడుతున్నావు. నువ్వు ఖాళీగా ఉండలేవు. ఎందుకంటే జాబ్ చేస్తున్నావు కాబట్టి కంపల్సరీ ఏదో ఒకటి చేయాలి. అదేదో ఇద్దరం కలిసే వెళ్దాం. సో, నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి అనేటప్పటికి అప్పటికి యాక్టివ్ అయ్యాను. యాక్టివ్ అయితే సో, మన అప్లైనర్స్ ఫస్ట్ మీటింగ్‌కి రమ్మంటారు కదండీ! ఆ టైంలో
లక్ష్మి మేడం మీటింగ్ పెట్టారు, లేడీస్ మీటింగ్. సో మేడం గారు ఏంటన్నారంటే, ఆ నా ఫాస్ట్ 8% చెక్ ఇదండి, 229. ఆ అందరూ కూడా ఏమన్నారంటే, సార్ ఏమన్నారంటే రమ్మనంటే, నేనేమనుకున్నాను, మనం బిజినెస్ చేస్తే చాలు, ఈ మీటింగ్లకు వెళ్ళడం మనకు అవసరమా, మనం ఏం చేయాలో ఒక బిజినెస్ చేస్తే చాలు అనేసి నేను అనుకుని, కేవలం స్టార్టింగ్ అయితే ఆరోగ్యం మీద ఆలోచించలేదండి, నేను ఆదాయం కోసమే వచ్చాను. సో వచ్చి ఆ మీటింగ్ నేను అటెండ్ చేయలేదు. సార్ ఫోన్ చేస్తుంటే వస్తానని చెప్పి అందరిలాగే నేను ఎస్కేప్ చేశాను. సో తర్వాత మన అప్లయన్స్ మన వదలరు కదా, మళ్ళీ 4 days తర్వాత మళ్ళీ మీటింగ్ ఉందని చెప్పి మళ్ళీ పిలిచారు. సో చాలా సార్లు పిలుస్తున్నారు, సరే ఒక మీటింగ్కి వెళ్దాం ఏమైపోతుందని చెప్పేసి నా లైఫ్ లో 6 తీసుకుని వెళ్ళడం జరిగింది. సో 6 తీసుకొని వెళ్ళి కూర్చున్న తర్వాత నాకు అర్థమైంది, మన వెస్టేజ్ లో హెల్త్ కూడా ఇంత మంచి అంటే సప్లిమెంట్స్ ఉన్నాయి, చాలా బాగా క్యూర్ అవుతున్నాయి అనేసి నాకు ఫాస్ట్ ట్రాక్ 8% గా కూడా నన్ను పిలిచి, అందరూ వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గాయని చెప్పేటప్పుడు నేను కూడా నా మైండ్ ఓపెన్ చేసుకున్నాను. 100% ఇందులో లైఫ్ ఉంది, అందులో ఆరోగ్యం కూడా ఉందని చెప్పేసి అప్పుడు కొంచెం బిలీవ్ చేశాను ఆరోగ్యం గురించి. చేసి మనం బిలీవ్ చేసిన తర్వాతే, నమ్మిన తర్వాతే ఎవరికైనా చెప్తాము 100%. అప్పుడు నుంచి ఆరోగ్యం కోసం చెప్పడం మొదలు పెట్టాను. సో ప్రతి ఇంటికెళ్ళి నాకు చెప్పడం రాక, అంటే బుక్ పట్టుకొని వెళ్ళి బుక్ లో ప్రతిది కూడా నేను ఇంట్లో చదివి, నేను ఒకసారి దాన్ని పట్టుకొని వెళ్ళి అందరికి బుక్ అంతా ప్రెజెంటేషన్ చేసేదానండి, బుక్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా. తర్వాత సోపులు, సబ్ అంటే ఇలా పేస్ట్లు ఇవన్నీ తర్వాత. సో ప్రతి ప్రోడక్ట్ హెల్త్ సంబంధించి ఇది ఇలా పనిచేస్తుంది, ఇలా వర్క్ చేస్తుంది అలా చెప్పేదాన్ని. సుమారుగా అసలు ఎవరు ఫస్ట్ అసలు అలా చెప్పరు, కానీ నాకు తెలియక నేను అలా చెప్పేదాన్ని. కానీ చెప్పడంలో కొంతమంది యాక్టివ్ అయ్యారు. సో ఇలా యాక్టివ్ అవుతూ కొంచెం మన సరస్వతి మేడం నేను అలా ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం ఎక్కడికి వెళ్ళినా. అలా ఇద్దరం కలిసి వెళ్ళి కరెక్ట్ గా డైరెక్టర్ వరకు నేను వెళ్ళాను. 3 months లో నేను డైరెక్టర్ అచీవ్మెంట్ తీసుకున్నాను. 3rd month లో తీసుకునేటప్పుడు ఆ మళ్ళీ సన్మానం చేయడం జరిగింది మన మెయిన్ ఆఫీస్ లో. అప్పటి వరకు మన మెయిన్ ఆఫీస్ లో సన్మానాలు అయితే లేవు, ఎందుకంటే కరోనా తర్వాత ఆపేశారు. కేవలం మా అప్లైనర్సే చేస్తున్నారని తెలిసింది. అప్పుడు ఫస్ట్ టైం పెట్టినప్పుడే ఆ ఈ దీనికి నేను అచీవ్మెంట్ అయ్యాను డైరెక్టర్ గా. సో డైరెక్టర్ గా అచీవ్మెంట్ ఎలా అంటే, నేను చాలా గొప్ప పోస్ట్ సాధించాను అన్న దీంతో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఎవరికైనా డైరెక్టర్ ఫస్ట్ అవ్వడం అన్నది స్టార్టింగ్ లో వాళ్ళకి ఒక కళ. ఆ కళ అనేది నాకు చాలా బాగా ఇదైందని, కింద కార్లు ఉంటే కార్ల దగ్గర ఫోటోలు తీయించుకొని చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజంతా. తర్వాత నాకు సార్ మళ్ళీ రమణ సార్ చెప్పారు, లేదంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీకు ఇంకా మీ టీం పెరుగుతుంది, ఇంకా ఫాస్ట్ గా ఉండాలని చెప్పేటప్పుడు నెక్స్ట్ మళ్ళీ 2 months లోని నెక్స్ట్ మంత్ కాకుండా మళ్ళీ సరస్వతి మేడం నెక్స్ట్ మంత్ డైరెక్టర్ అవడం జరిగింది. సో నేను అలాగా సిల్వర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. అప్పుడు సిల్వర్ గా చేసేటప్పుడు నేను లక్ష్మీ మేడం గారి చేతుల మీదుగానే చేశాను. ఎక్కడంటే 6 అక్కడ తీసుకెళ్లి చేశారు. సో నేను హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే నేను అప్పటికే లక్ష్మీ మేడం చేతుల మీదుగా అంటే చాలా స్పీచెస్ విన్నాను కాబట్టి, సరే మంచి లీడర్ చేతుల మీదుగా నేను తీసుకుంటాను అన్నాను. అలాగే చూడండి ఫోటోలో జాస్వా సార్ మేడం ఉన్నారు. సో నన్ను అక్కడ రమ్మంటప్పుడు అదేంటి ఇక్కడ మానేసి నన్ను అక్కడికి రమ్మంటున్నారు అనుకున్నాను. సో అక్కడికి వెళ్ళి కరెక్ట్ గా నాకు మేడమ్స్ అందరూ కూడా, అంటే అక్కడ నాకు బాగా తెలిసింది ఏంటంటే విజయ మేడము, ఆ తర్వాత రాజేశ్వరి మేడం, వీళ్ళందరూ కూడా ప్రతి ప్రోడక్ట్ ఎలా వాడాలి దానికి డెమో కూడా చేసి చూపిస్తున్నారు. అలాగే పోలిక్ ఐరన్ డెమో చేసి చూపించారు. ఇవన్నీ చూసేసరికి నాకు చాలా ఆనందం వేసింది. అంటే అంటే ఇలా కూడా చెయ్యాలా, అంటే నేను ఏదో నోటితో చెప్పేస్తున్నాను, ఇలా క్లారిటీగా ఇవ్వాలి. అప్పటి వరకు నేను డెమోలు చేసింది లేదు, కేవలం నోటితోటే చెప్తున్నాను అందరికి. చాలా మంది ముడుకుల నొప్పులు అంటే, గ్యాస్ట్రిక్లు అంటే ఏవో నాకు తెలిసిన సబ్జెక్ట్ చెప్పాను, పెద్ద సబ్జెక్టుల వరకు వెళ్ళలేదు, కానీ నాకు తెలిసినంత వరకు చెప్పాను. సో అయినా కూడా భయపడుతూ ఉండేదాన్ని, ఏమవుతుందో ఏమో అన్నది కొంచెం భయం అయితే నాకు ఉండేది. ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమవుతుందో అన్న భయంతో నేను అంత ప్రాబ్లమ్స్ వరకు వెళ్ళేదాన్ని కాదు. అలా సిల్వర్ గా ప్రమోషన్ తీసుకున్నాను. తీసుకొని నేను సక్సెస్ఫుల్ గా వెళ్తున్నాను. వెళ్ళే క్రమంలో కొత్తగూడెంలో ఒక బూట్ క్యాంప్ జరిగిందండి. కొత్తగూడెంలో బూట్ క్యాంప్ జరిగినప్పుడు సార్ రమ్మంటే, బూట్ క్యాంప్ అంటే నాకు తెలీదు, అయినా సరే చాలా మంది అంటే సక్సెస్ఫుల్ లీడర్స్ వస్తారు, చాలా మంది లక్షల్లో తీసుకున్న వాళ్ళు వస్తారు, ఎంప్లాయీస్ వస్తారు, చూడండి రండి రండి అంటే చాలా చాలా రోజులు నేను బిలీవ్ చెప్పిన తర్వాత రమణ సార్ వదిలిపెట్టలేదు నన్ను. సరే ఖచ్చితంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యి నలుగురిని తీసుకున్న, సారీ నాతో కలిపి 4 వెళ్ళడం జరిగింది. బూట్ క్యాంప్ కు వెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, లైఫ్ ఇంకా
చాలా ఉంది. నేను నాకు తెలిసింది అసలు పైసా కూడా కాదు అని నేను అలా డిసైడ్ అయ్యి ఆ బూట్ క్యాంప్ లో బాగా యాక్టివ్ అయ్యి వెంటనే వైజాగ్ వచ్చే దారిలో బస్సులో కూడా అందరికీ చెప్పేసేదాన్ని. అంతవరకు పెద్దగా నేను ఒక్కరిదని చెప్పింది లేదు. ఆ బస్సులో కూడా అలా అంటే కూర్చొని పక్కన ఉన్న వాళ్ళకి వెనక ఉన్న వాళ్ళకి అలా చెప్పి మొత్తానికి ఎలాగో అంటే నాకు అప్పటి నుంచి సెల్ఫ్ గా చెప్పాలి, సెల్ఫ్ గా యాక్టివ్ అవ్వాలనేది నాకు అర్థమైంది. సో వచ్చిన తర్వాత యాక్టివ్ గా చేయాలి, ఈ నెల బాగా గట్టి చెక్ తీసుకోవాలి, నేను ఇంకా బాగా చేయాలని అనుకుని వచ్చే యాక్టివ్ గా ఉన్న టైంలో సో నేను హాస్టల్లో వర్క్ చేశానో అది పెద్ద పెద్ద తెలుసాను కదండి, 100 మందికి ఒక్కళ్ళే వంట చేయడం అని. సో అవి దించేటప్పుడు ఎత్తేటప్పుడు ఇవన్నీ చేయడం వలన నాకు బ్యాక్ బోన్ అనేది అరిగిపోయింది. సో వర్క్ చేస్తుంటే లాగేస్తుంది ఏటి ఇలా అనేసి నేను డాక్టర్కి వెళ్తే బ్యాక్ బోన్ అరిగిపోయిందండి, మీరు ఇప్పటి నుంచి ఏమీ చేయకూడదు, బ్యాక్ బోన్ చివరిని అరిగిపోయింది, ఇక్కడ నుంచి మీరు ఏ పనులు చేయకూడదు, కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాలి, ఆ తర్వాత కూడా మీరు ఒంగని ఏం చేయకూడదు, కేవలం మామూలుగానే చెయ్యాలి. అంటే ఇంట్లో ఏదో మామూలుగా తిరగచ్చు కొన్నాళ్ళ తర్వాత, కాకపోతే మెట్లు ఎక్కడానికి కానీ ఇంకెక్కడికి అంటే దూరం నడిచే ప్రయాణాలు కానీ ఏమి చేయకూడదని చెప్పారు. చాలా బాధేసిందండి. ఎందుకంటే నేను ఆ పిల్లలకి ఇంకా నేను మ్యారేజ్ చేయలేదు. నేను చూస్తే ఇప్పటి నుంచే నేను మంచం మీద ఉండి అందరి చేత సేవలు చేయించుకునే పరిస్థితి నాకు వచ్చింది ఏంటి అని నేను ఎంత యాక్టివ్ గా నేను ఇలా ఉండాలనుకుంటే నాకు ఇలా అయింది ఏంటి అని చెప్పేసి చాలా బాధపడ్డానండి. అది మామూలుగా అయితే కొంచెం ఫాస్ట్ గా తగ్గుతుందేమో కానీ యాక్చువల్ షుగర్ ఉండడం వల్ల అంత ఫాస్ట్ గా తగ్గదు. తగ్గిన తర్వాత కూడా మీరు ఇలా చేయకూడదని నాకు బెల్ట్ ఇచ్చారు. ఆ బెల్ట్ తో నేను ఇంట్లో మెడిసిన్ వాడుతూ ఇంట్లో ఉండిపోయాను. ఇంట్లో ఉండిపోయేటప్పుడు జస్ట్ అంటే మెడిసిన్ వాడేటప్పుడు కొంచెం రిలాక్స్ అనిపించి నేను ఏదైనా చిన్న వర్క్ చేయాలనుకున్నా వెంటనే తిరగబెట్టి మామూలు పరిస్థితికి వచ్చేదాన్ని. సో నేను అనుకున్నాను ఎన్ని రోజులు ఈ మెడిసిన్ వాడతాను, నేను ఎన్ని రోజులు ఇలా ఉంటాను అని చెప్పేసి అలా బాధపడుతూ ఉండేదాన్ని. అయితే ఇలా చేశానే తప్ప నేను మన వెస్టేజ్ లోని సప్లిమెంట్స్ అయితే నేను తీసుకోలేదు. సో ఎందుకు తీసుకోలేదంటే దానికి రీజన్ నమ్మకపోవడం కాదు. వెస్టేజ్ లో నేను ముడుకుల నొప్పులకి ఇచ్చున్నాను, నడుము నొప్పులకి అన్నిటికి ఇచ్చాను. కానీ ఈ బోన్ అరిగిపోయేది ఏదైతే ఉందో అది వర్క్ చేయదు అనుకున్నాను నేను. దానికి పని చేయవు, అరిగిపోయిన దానికి ఇది ఫుడ్ సప్లిమెంట్ కదా, ఫుడ్ సప్లిమెంట్ అరిగిపోయిన దానికి ఏం చేస్తుంది, దానికి మెడిసినే వాడాలి అన్న దీంతో నేను మెడిసిన్ వరకు వెళ్ళానండి. వెళ్ళి 3-4 నెలలు రెస్ట్ తీసుకున్నాను. చాలా అంటే రెస్ట్ తీసుకున్నప్పుడు ఎలా బాధపడ్డానంటే ఒక మంచినీళ్ళు కావాలన్నా ఎవరైనా తెచ్చిచ్చే పరిస్థితి, ఎవరు లేకపోతే బాధపడే పరిస్థితి. ఇలా ఉన్న క్రమంలో అంటే కొంచెం కొంచెంగా తగ్గుతుందనే టైంలో ఒకసారి స్టెప్స్ ఎక్కడం జరిగిందండి. ఆ స్టెప్స్ ఎక్కినప్పుడు నాకు చాలా అంటే మునుపటి కన్నా నేను ఫస్ట్ ఏదైతే పెయిన్ స్టార్టింగ్ ఫేస్ చేశానో అప్పుడు పడుకుంటే కొంచెం రిలాక్స్ ఉండేది. సో పడుకున్నా కూడా రిలాక్స్ అవ్వకుండా ఒక్కసారిగా పెరిగిపోయిందండి, చాలా ఎక్కువ పెరిగింది. అప్పుడు నేను ఒకటే డిసిషన్ తీసుకున్నాను, సో ఎన్నాలైనా మెడిసిన్ వాడితే నా పరిస్థితి ఇంతేనని. సో అయితే ఖచ్చితంగా ఇందులో వాడదాం, సరే చూద్దాం అవుతుందో లేదోనని ఆలోచించి మన వెస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకోవడం జరిగిందండి. సో నిజంగా చెప్పాలంటే మిరాకిల్ రిజల్ట్ ఏంటంటే నాకు 1 మంత్ లో మొత్తం క్యూర్ అయిపోయింది. ఎప్పుడైతే క్యూర్ అయిందో నేను చాలా అసలు నేను ఎంత తప్పు చేశాను అనేది నాకు అర్థమైంది. 100% నేను వెస్టేజ్ మాత్రం మామూలుగా కాదు, చాలా గట్టిగా చేయాలి, వదిలిపెట్టకూడదు. సో నేను ఆ టైంలో అందరూ వదిలిపెట్టేశానని అనుకున్నారు. మా అప్లైనర్స్ కూడా మేడం మీరు అసలు ఏంటి చేస్తారా చేయరా అనేటప్పుడు, సార్ నేను ఎప్పుడే చేయను కానీ చేస్తాను, టైం తీసుకుంటాను సార్, నాకు పూర్తి తగ్గిపోవాలి, మళ్ళీ నేను తిరిగి మళ్ళీ నాకు పెయిన్ అన్న మాట నా నోట్లోంచి రాకూడదు, నాకు బ్యాక్ పెయిన్ వస్తుందని నా నోట్లోంచి రాకూడదు, ఈ వర్క్ చేశాను వస్తుంది, అటు వెళ్ళాను వస్తుంది అనేది నోట్లోంచి అది ప్రతిసారి రాకూడదు సార్, నేను అందుకని పూర్తిగా రెస్ట్ తీసుకొని వస్తానని సుమారుగా 6 నెలలు 8 నెలల్లో రెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ రెస్ట్ తీసుకున్న తర్వాత పూర్తిగా ఎప్పుడైతే నెల రోజులు తగ్గినా కూడా ఇంకో 3 నెలలు రెస్ట్ తీసుకొని పూర్తిగా ఎప్పుడైతే తగ్గిందో ఆ నెలే నేను మళ్ళీ మనం వెస్టేజ్ మీటింగ్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది. సో పూర్తిగా ఎప్పుడంటే బెల్ట్ కూడా తీసాను, ఇంకా బెల్ట్ కూడా తీసి పక్కన పెట్టేశాను. బెల్ట్ ఉన్న నాళ్ళు అందరూ అనేవారు వడ్డానంలో పెట్టుకుంటున్నారండి, అప్పటికే తీరా అనేది చాలా మంది అనేవారు. నాకే అనిపించేది ఎప్పుడు కూడా నేను ఇలాగ ఈ బెల్ట్ తోటే జీవితాంతం మెయింటైన్ చేస్తానని. అప్పుడు ఇంకా తీసి పక్కన పెట్టేసి నేను మన జూన్ 2 మీటింగ్ కి అటెండ్ అవ్వడం జరిగినప్పుడు అప్పుడే చెప్పారు థాయిలాండ్ ఆఫర్ ప్రకటించారు ఆ మంత్ లో. సో నాకు నిజంగానే ఇలా టూర్స్ పిచ్ ఉంది నిజంగానే, ఎందుకంటే ఎక్కువగా నేను అత్యధికంగా నేను తిరుపతి అయితే ఎక్కువ సేవలకు వెళ్తుంటాను, అలా చేస్తుంటాను, ఎప్పుడు ఏదో ఒక టూర్ వేస్తుంటాను, షిరిడి గాని
తిరుపతి గాని ఎలాగో ఎప్పుడు వెళ్ళడమే. సో అలాంటి టైంలో నేను ఏం చేశానంటే ఎప్పుడు థాయిలాండ్ అనేసరికి నాకు ఎక్కలేని ఊపొచ్చింది. ఎందుకంటే విదేశాలు వెళ్తున్నాను. దేశం కాకుండా దేశాన్ని దాటి వెళ్తున్నానని చాలా ఆనందించి సరే నేను సరైన టైంలో వచ్చానని చెప్పి మళ్ళీ బాగా నాకు ఆ టైంలో మామూలుగా చేద్దునేమో కానీ థాయిలాండ్ మన గౌతమ్ బాలి సార్ గొప్ప బాగా చాలా బాగా పెడతారు. ఆ సార్‌కి ఎన్ని సార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. సో, నా ఆరోగ్యాన్ని నిజంగా ఈరోజు నేను ఇలా ఉండగలుగుతున్నానంటే ఆయన ఆ రోజు తీసుకున్న పెట్టిన ఫుడ్ సప్లిమెంట్స్ అని నేను అనుకుంటాను. ఆ సప్లిమెంట్స్ అంటే చాలా మంది ఏ సప్లిమెంట్స్ యూజ్ చేశారని అడుగుతున్నారు. తప్పకుండానండి. కాల్షియం యూజ్ చేశాను. నాకు గ్లూకోజామిన్ యూజ్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆల్రెడీ షుగర్ ఉంది డయాబెటిక్ కాబట్టి. సో, దాంతో పాటు కొల్లాజెన్ ఎక్కువ యూజ్ చేశానండి. కొల్లాజెన్, కాల్షియము, సీబుక్తాను, తర్వాత క్యూటెన్ ఇలాగ ప్రతిదీ ఎక్కువగా ఆ 4 అయితే కన్ఫర్మ్ గా యూజ్ చేశానండి. సో నాకు సీబుక్తాన్ సంగతి అయితే నాకు ఎలా తెలిసిందంటే ఆ పెయిన్స్ అంటే మామూలుగా నేను జర్నీ చేసేటప్పుడు వెస్టర్న్ లో జర్నీ చేసేటప్పుడు ఒకసారి అక్కపాలని ఆటో ఎక్కుదామని నించుంటే నా దగ్గర 500 రూపీస్ నోట్ ఉంది. ఎవరు కూడా తీసుకోలేదు. సరేలే నెమ్మదిగా నడుద్దాము ఎక్కడైనా ఏదైనా ఆటో ఉంటే ఎక్కుదాంలే ఈ 500కి ఎవరైతే చిల్లరిస్తారో అక్కడ ఎక్కుదామని నడుచుకుంటూ అలాగే మా ఇంటి వరకు వచ్చానండి. అప్పుడు నాకు అర్థమైంది ఫస్ట్ టైం అంటే అంత దూరం నాడు పెయిన్ వచ్చిన తర్వాత చాలా ఆనందం వేసింది. మన సప్లిమెంట్స్ లో ఇంత పవర్ ఉందా అని చెప్పి ఇవి వాడానండి. చాలా మంది అడుగుతున్నారు ఏం ప్రొడక్ట్స్ యూజ్ చేశారు మేడం అని, అందుకనే చెప్పాను. ఇలా నా సక్సెస్ జర్నీలో అప్పుడు నేను బ్యాక్ పెయిన్స్ ప్రోడక్ట్ సరేనండి మేడం లాస్ట్ లో చెప్తానండి మళ్ళీ, అంటే ఎందుకంటే మధ్యలో కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఆ థాయిలాండ్ ఆఫర్ అయినా కానీ ఫాస్ట్ గా వర్క్ చేశాను. వర్క్ చేసి సో ఫస్ట్ మంత్ చాలా కష్టంగా అచీవ్ అయ్యాను. ఏదైతే పాయింట్ టార్గెట్ అదే అచీవ్ అయ్యాను. సో కష్టపడి ఎలాగో అచీవ్, కానీ నెక్స్ట్ మంత్ తిరిగి చూడలేదు. ఆ 3 months లో నేను డిసెంబర్ కల్లా 3 months క్లియర్ చేసేసుకున్నాను. చాలా నాకు థాయిలాండ్ వెళ్ళడంలో నిజంగా చెప్తారు అందరూ అప్లైనర్స్ హెల్ప్ చేస్తారు. ఓకే అప్లైనర్స్ కూడా కానీ నాకు నా లైఫ్ లైన్స్ డౌన్ లైన్స్ అనండి, ఎందుకంటే నా లైఫ్ లైన్స్ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. ఎలా అంటే మేడం మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా మీరు వెళ్ళాలని నాకు లైఫ్ లైన్స్ అయితే ఆ సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోనండి. నా లైఫ్ లైన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే అటువంటి లైఫ్ లైన్స్ ఉన్నారు. చాలా మంది ఏమంటారంటే మేము చేస్తే మా అప్లైనర్కి వెళ్ళిపోతుందని అని ఆలోచించే ఉంటారు. కానీ లేదండి, ఇక్కడ మనం వర్క్ చేస్తే మనకే ఉంటది. మన రాజమండ్రి బూట్ క్యాంప్ లో సార్ కూడా ఒకసారి కూడా చెప్పారు. సో ఇలా నాకు కూడా నా లైఫ్ లైన్స్ అయితే మాత్రం ఎప్పటికీ ఏదైనా ఒక ఆఫర్ పెట్టారంటే ఆఫర్ కి నేను రీచ్ అవ్వగలుగుతున్నానంటే నా లైఫ్ లైన్ సపోర్టే. సో అయితే అలాగే అచీవ్మెంట్ తీసుకున్నాను. తీసుకొని అక్కడి నుంచి తిరిగి చూడలేదు. కరెక్ట్ గా ఎల్ఓబి కోసం కష్టపడ్డాను. అలాగే గోల్డ్ డైరెక్టర్ గా ఎల్ఓబితో నేను 41,000 ప్లస్ తీసుకోవడం జరిగింది. ఇలాంటి తర్వాత నేను థాయిలాండ్ కూడా వెళ్ళాను. థాయిలాండ్ వెళ్ళేటప్పుడు మాత్రం నా ఆనందానికి హద్దులేవండి. ఎందుకంటే నాకు వాటర్ అంటే భయం. వాటర్ అంటే భయం. అలాగే దాంతో పాటు షిప్ ఎక్కడం అంటే భయం. తర్వాత ఇలా నేను సముద్రం మీద అంటే అలాగ రైడింగ్ చేస్తానని నేను అస్సలు అనుకోలేదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అనుకోలేదు. కానీ మా టీంలోనే అందరికీ తెలిసే ఉంటది మేడం గారు. ఆ మేడం గారు ఏం చేశారంటే నాకన్నా ఏజ్ ఎక్కువ. ఫస్ట్ ఆ ప్లాన్ వాళ్ళు ఈ ప్యాకేజ్ అని చెప్పగానే నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోయారు. వెళ్ళేసరికి నాకు చాలా ఆనందం వేసిందండి. అంటే నేను వదిన గారు అని పిలుస్తాను మేడం గారిని. అయితే ఒక్కసారిగా నాకు చాలా ఆనందం వేసింది. ఆ ఏజ్ ఆవిడ వెళ్తేప్పుడు నేనెందుకు భయపడాలి? ఆ షిప్ లో అంటే కూర్చునేటప్పుడు కూడా ధైర్యంగా అంటే కూర్చున్నాను. అసలు తొనకలేదు బెసలేదు. నేనేనా ఇలా ఉన్నాను? నీళ్ళని చూస్తే భయపడేదాన్ని. షిప్ లో ఇలా ఊగుతుంటే కూడా చాలా మంది భయపడినా నేను అలాగే ఉండిపోయానండి, భయపడలేదు. అంతే అంత ధైర్యం వచ్చింది. ఎలా అంటే నేను అక్కడికి వెళ్ళడాన్ని నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగిందని నాకు బాగా అర్థమైంది. దాంతో పాటు పారాగ్లైడింగ్ చేసిన ఇంకా అంటే వెళ్ళేటప్పుడు భయపడిన అక్కడికి వెళ్ళి మీదకి వెళ్ళిన తర్వాత ఇంకో 10 నిమిషాలు ఉంచితే బాగుందని చాలా ఆనందం వేసిందండి మీదకి వెళ్ళాక. సో థాయిలాండ్ అనేది నాకు ఫస్ట్ టైం నేను విదేశాలు వెళ్ళడం నాకు మరుపురాని నిజంగా మంచి గుర్తింపు తెచ్చింది. అలాగే నాకు మరుపురాని అనుభూతిని కూడా ఇచ్చింది నిజంగా చెప్పాలంటే. మంచి 7th స్టార్ హోటల్ అండి నిజంగా.
గౌతమ్ బాలి సార్కి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి. ఎందుకంటే అటువంటి లైఫ్ ఇలా నేను ఈ సక్సెస్ జర్నీలో నేను ఇంట్లో ఉండుంటే నేను ఈ లైఫ్ తీసుకుని ఉండేదాన్ని కాదు. ఎందుకంటే నేను వెళ్ళడం మా పిల్లలకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే అది విదేశాలు, నువ్వెందుకు వెళ్ళడం, ఎందుకు రిస్క్ ఎందుకు తీసుకుంటావు అనేసి అన్ని దీంట్లో ఉండిపోయారు. కానీ నేను లేదు, నేను వెళ్తానని నేను మొండిగా వెళ్ళాను. వెళ్ళొచ్చిన తర్వాత ఎప్పుడైతే నేను అలా చేశానో, ఇలా వెళ్ళడం అన్నీ చూసారు, ఆ ఫోటోలో చూసిన తర్వాత పిల్లలు చాలా యాక్టివ్ అయ్యి, నువ్వు గ్రేట్ మమ్మీ, నిజంగా మా పిల్లలు ఎప్పుడు నన్ను అలాగ అనలేదు. ఫస్ట్ టైం నువ్వు గ్రేట్ మమ్మీ, చాలా బాగా చేసావు. ఎందుకంటే నేను చాలా పిరిగ్గా ఒక మూల ఉండేదాన్ని, వాళ్ళకి తెలుసు కాబట్టి ఒక్కసారిగా నేను అలా చేసేసరికి చాలా బాగా చేసావని చెప్పి నన్ను పిల్లలు కూడా చాలా బాగా బిలీవ్ చేశారు. మీ అక్కడి నుంచి నాకు ప్రతిదీ సపోర్ట్ చేస్తున్నారు. అంతకు ముందైతే తీసుకెళ్ళమంటే ఓ లక్షలు సంపాదించేస్తామని ఓ వెళ్ళిపోతావు రోజు ఇలాంటి డైలాగులు వచ్చేవి. కానీ ఇప్పుడు అదే లక్షని లక్ష్యంగా చేసుకొని చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు లక్ష అంటే ఇప్పుడు ఏమనరు. సరే నువ్వు సాధిస్తావులే, నువ్వు ఏదైనా ఇప్పుడు సాధిస్తావని నమ్మకం గట్టిగా వచ్చింది మాకు అనేసి ఇద్దరు ఇంకా హెల్ప్ చేసి ఐడియాలు వేయడంలోనే గానీ, తీసుకురావడంలోనే గానీ, ప్రతి దాంట్లో నాకు పిల్లలిద్దరు సపోర్ట్ అయితే చాలా గట్టిగా చేస్తున్నారండి. అంతకుముందు మాత్రం అస్సలు అంటే మామూలుగా తీసుకెళ్లారా, వచ్చేసారా అంతే. ఇంకేం చేసేవారు కాదు. అంటే కంపెనీనే నమ్మలేదు. తర్వాత ఇలాగే ఇలాంటి టైంలో ఈ సక్సెస్ జర్నీలో నేను స్టార్ డైరెక్టర్ అవ్వడం జరిగింది. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, ఇంకా వర్క్ అన్నది ఇంకా పెరిగింది. ఇంకా గట్టిగా చేయాలి. ఎందుకంటే మనం ఎల్బోపిల్ కోసం చేయాలి అనేసి నాకు అర్థమైంది. ఇందులో ఏంటంటేనండి, మన సక్సెస్ లో ఇది గోల్డ్ డైరెక్టర్ గా ఉండేటప్పుడు జరిగిన ఇదండి. మనలో చాలా మంది మీటింగ్ రమ్మంటే ఏదో ఒక పని ఉందని చెప్పేసి తప్పించుకుంటాం. కానీ మీటింగ్ కి వెళ్తేనే 100% సక్సెస్ఫుల్ అవుతామండి. ఎందుకంటే మనం వెళ్ళి ఎవరికైనా చెప్పగానే వాళ్ళు కాదు, లేదు అంటే అనేసరికి అందరం కూడా డియాక్టివేట్ అయిపోతామండి. ఇంకా వద్దులే, ఎందుకు, మన వల్ల కాదు, మనం చేయలేము అనేసి అనుకుంటాము. కానీ ఎప్పుడైతే మీటింగ్కి వెళ్ళిపోమో మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మీటింగ్ లో లక్షలు తీసుకునే వాళ్ళు కనబడతారు, అంటే ప్రాబ్లమ్స్ తగ్గిన వాళ్ళు కనిపిస్తారు. ఇలా అందరికీ అవన్నీ చూసేసరికి మనకు అనిపిస్తుంది నేనేం చేస్తాను. ఇప్పటికీ కూడా నేను ఎలా అంటే ఇందులో మర్చిపోయాను, జేపీ సార్ జేపీ సార్ని మర్చిపోయాను. నేను ఎప్పుడైతే మంచం మీద ఉన్నానో ఆ 6 నెలలు కూడా నేను జేపీ సార్ మీటింగ్ వల్లే యాక్టివ్ అయ్యానండి. మార్నింగ్ 4:00 జేపీ సార్ మీటింగ్ పెట్టారు. ఎప్పుడైతే ఐఎమ్ రిచ్ లోని ప్రతిరోజు మైండ్ మెడిటేషన్ మెడిటేషన్ చేయించేవారు. సో రోజు ఒక ప్రోడక్ట్ గురించి చెప్పేవారు, తర్వాత మోటివేషన్ చేసేవారు. తర్వాత ప్రతిరోజు నేను ఇప్పుడు మేడం గారు చెప్తున్నారు కదా, రోజు అలాగే సార్ కూడా చెప్పేవారు. అయితే అలాంటి టైంలో నాకు బాగా, నేను అంత బాగోపోయినా నేను నిలబడగలిగాను అంటే కేవలం జేపీ సార్ అండి. జేపీ సార్ వల్లనే, ఆ మీటింగ్స్ వల్లే నేను స్ట్రాంగ్ గా ఉన్నాను. లేకపోతే నాకు బాగోలేదనేసరికి నేను ఇంక చేయలేనని ఉండిపోదునేమో. ఆ మీటింగ్స్ వల్లే రోజు నా 4:00 జూమ్ యాడ్ అయ్యిందండి అప్పుడైతే. సో అలా యాడ్ అయ్యి నేను బాగా ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే దాన్ని చాలా ఎక్కువగా పెంచుకున్నానంటే ఆ సార్ కూడా, నా గెలుపులో సార్ కూడా ఒక భాగమే. ఇలా మీటింగ్ కి అయితే 100% మీటింగ్ గురించి చెప్తానండి. మీటింగ్ కి రమ్మంటే చాలా మంది ఏదో మీటింగ్ అనుకొని చాలా మంది భయపడతారు. కానీ లేదండి, మన లైఫ్ కోసం. ఎందుకంటే ఇక్కడ నా లైఫ్ ఎలా ఉంది అంటే, ఈ రోజు అప్పుడు బిఫోర్ వెస్టేజ్ ఎలా ఉంది, ఆఫ్టర్ వెస్టేజ్ ఎలా ఉంది అన్నది అందరూ చూసారు. సో విన్నారు కూడా. ఎందుకంటే నేను ఇంట్లో కూర్చున్న వ్యక్తినే నేను ఈ రోజు ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నాను, అందరికీ చెప్పగలుగుతున్నాను, అన్ని ఊర్లు తిరుగుతున్నాను. ఎలా అంటే ఒక లేడీగా కాకుండా నేను ఒక జంట అనుకొని తిరుగుతానండి. ఎప్పుడు కూడా నేను ఒక మగాడిని, నేను అంటే ఆడవాళ్ళ ఇంట్లో ఉండిపోకూడదు అన్నట్టుగా ఎప్పుడు తిరుగుతాను. నేను వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు సో మీటింగ్లు, బూట్ క్యాంప్ గానీ, మామూలు మీటింగ్ గానీ లేడీస్ ఎక్కువ కనబడేవారు కాదు. స్టార్టింగ్ లో నేను కొత్తగూడెం మీటింగ్ లో కూడా కనమర్షి మేడం కూడా చెప్పారు, మీటింగ్ లో అసలు ఎవరు లేడీస్ ఎక్కువ రావట్లేదు, కానీ మన వెస్టేజ్ కంపెనీలో లేడీస్ ఎక్కువ ఉన్నారు, మీటింగ్ లో మాత్రం తక్కువ వస్తున్నారు అనేసి అన్నారు. సో అది నిజమేనండి, అప్పట్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు దుమ్ము లేపుతున్నారు లేడీస్. నిజంగా చెప్పాలంటే వాళ్ళని చూసి నేను చాలా ఆనందిస్తున్నాను. ప్రతి ఒక్కరూ నేను ఇన్కమ్ సాధించాలి, నేను కారు తీసుకోవాలి, మా హస్బెండ్ గిఫ్ట్ గా ఇవ్వాలి, ఇలా చాలా బాగా ఆలోచిస్తున్నారు. అది అలా ఆలోచన ప్రతి ఒక్కరికి కూడా హ్యాట్సప్ అండి. ఎందుకంటే ఇంట్లో ఎప్పుడు కూడా మనం వంటింటికి పరిమితం కాదండి. ఎక్కడికో వెళ్ళి చేసుకోపోయినా మేడం గారు చెప్తారు, ఎక్కడికో వెళ్ళి చేయకపోయినా ఇంట్లో కూర్చొని కూడా మనం 6 మెంబర్స్ ని ఫాలో చేసుకున్నా కూడా
మన ఇన్కమ్ అనేది 1,00,000 తీసుకోవాలి అని ఒక టార్గెట్ తో ఒక లేడీ, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నేను చదువుకున్న దాంట్లో 100% నేనేమైనా 40,000 తోటి కానీ 50,000తో కానీ నేను శాలరీ తీసుకోగలనా? అట్లీస్ట్ నా జీతం గురించి కూడా మీకు ఇప్పటివరకు చెప్పలేదు. స్టార్టింగ్ 2009లో నేను జాయిన్ అయ్యేటప్పుడు నా శాలరీ 3,300 అండి. అలాగే 2019కి వచ్చేసరికి నేను మానేసే టైంకి నా శాలరీ 12,000. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ అందరూ కూడా. ఆ ఈ 10 సంవత్సరాల్లో నేను ఎంత సంపాదించగలిగానండి అసలు? సుమారుగా నెలకి, సారీ, సంవత్సరానికి ₹1000 కూడా పెరగలేదండి అసలు. ₹1000 కూడా. అలా పెరిగినా కూడా 10 సంవత్సరాల్లో అట్లీస్ట్ 13,000 అయ్యుండేది. అందుకని 3,000 స్టార్ట్ చేశానంటే 10 సంవత్సరాల్లో ఈ 10, ఆ 3 చూసుకున్న 13,000 అయ్యి ఉండాలి. కానీ అలా కూడా పెరగలేదు. అంత తక్కువ. ఇప్పటికి కూడా చాలా మంది అలాగే ఉండిపోతున్నారు. ఏమనంటే మాది గవర్నమెంట్ అవుతదని అంటారు. సో, నాకు తెలియలేనప్పుడు అలా అనుకున్నాను కాబట్టి నేను దానికి పట్టించుకోవట్లేదు. ఎందుకంటే చాలా వరకు చెప్పడం వరకు మన బాధ్యత. 100% వస్తారండి. ఎందుకంటే మన లైఫ్ చూసాకైనా 100% ఇప్పుడు ఒకరు వస్తున్నారు. చాలా మంది టీము. ఎందుకంటే మనం చెప్పేటప్పుడు మన రిలేషనే మనల్ని రిజెక్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు 100%. ఎందుకంటే ఇది బిలీవ్ చేయలేనప్పుడు. సో, మన సక్సెస్ లైఫ్ చూసినప్పుడే వాళ్ళొస్తారు. ఇక్కడ మనం ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సింది మనం చెక్కు పెంచుకోవడం అండి. చెక్కు ఎప్పుడైతే పెరిగిందో మనం ఎవరికైనా చెప్పడానికెళ్ళేటప్పుడు ఫస్ట్ మా అప్లైనర్ చెక్ చూపిస్తామంటే కాదు, మన చెక్కే అడుగుతారు కాబట్టి మనం ఇక్కడ చెక్కుని పెంచుకునే దిశగా మనం ప్రయాణం చేయాలని చెప్తాను 100%. అలాగే మీటింగ్స్ గురించి కూడా అలాగే చెప్తాను. నేను స్టార్టింగ్‌లో మన సార్ రమ్మనేటప్పుడు ఏంటనేదంటే, ఈరోజు ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలనేదాన్ని. ఒక రోజేమో పట్టుకుంటున్నానని ఏదో ఒకటి చెప్పేదాన్ని. ఎందుకంటే చాలా మంది ఇంట్లో పనుందనే చెప్తారు. కానీ మన పని ఇక్కడ సక్సెస్‌లో ఒక పిచ్చొచ్చిందంటే ఆ పనులేవి చేయలేమండి. ఇప్పుడు నేను చేయలేకపోతున్నాను. ఏది ఎలా ఉన్నా సరే నేను ఎవరైనా పిలడమే చాలు పరుగులెడతాను. ఎందుకంటే మా పిల్లలు కూడా అంటారు. ఎప్పుడైనా ఇలా పడుకున్నానంటే కొంచెం తర్వాత చేస్తానులే ఆ పని అనేసి పడుకున్నానంటే ఎవరైనా ఫోన్ చేయగానే పరిగెడితే అప్పుడు అంటారన్నమాట. ఇప్పుడే కదా పని చేయలేనన్నావు. ఇప్పుడు ఎలా వెళ్ళిపోతున్నావు అని అంటారు. కానీ అది నిజంగానే పిచ్చి పడితే అలాగే ఉంటారండి ఎవరైనా కూడా. మనకి బ్లడ్‌లో మేడం గారు అంటారు కదండీ! బ్లడ్‌లో నాకు పోసినా కూడా బ్లడ్ కూడా వేస్టేజ్ అంటదని. అది నిజమేనండి. సార్ కూడా మొన్న చెప్తున్నారు. మహేష్ సార్ కూడా. మన సెల్స్ కూడా వేస్టేజ్ అనాలని 100% అని. ఆ వేస్టేజ్ అలా అనేటప్పుడు మాత్రమే మనం చేయగలుగుతాము. ఈ సక్సెస్‌ని అందరూ కూడా చాలా ఫాస్ట్‌గా ఇప్పుడైతే ఫాస్ట్‌గా తీసుకుంటున్నారు. చాలా సంతోషం వేస్తుంది. నా టీమ్‌లో కూడా 1 మంత్ 20 డేస్‌లో కూడా మేడం గారు, లక్ష్మి మేడం గారని 20 డేస్‌లోనే డైరెక్టర్ అయ్యి 16,000 తీసుకున్నారండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే మేము అప్పట్లో 5,000, 6,000 తీసుకున్నాం. మేడం గారు స్టార్టింగ్‌లోనే ఇలా తీసుకున్నారు. అలాగే టీమ్‌లో మంచి మంచి లీడర్స్ ఉన్నారు. నా లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ పేర్లు చెప్పలేకపోవచ్చు. ఆ లైఫ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఒకసారి చెప్తున్నానండి. జూమ్‌కి అంటే కనీసం మీటింగ్‌కి అటెండ్ అవ్వలేనోళ్ళు జూమ్‌కి అటెండ్ అవ్వండి. స్పెషల్లీ మార్నింగ్ జూమ్ 100%. మార్నింగ్ ఏదైతే అనుకుంటామో, నైట్ పడుకునేటప్పుడు ఏదైతే అనుకుంటామో అది 100% జరుగుతుందండి. అది నాకు జేపీ సార్ వల్ల తెలిసింది. అది తర్వాత మేడం గారు కూడా మార్నింగ్ చేసే అఫర్మేషన్స్ ఏదైతే ఉన్నాయో, సో నేను చేసేటప్పుడు అనిపిస్తది. మనం ఆ కారులో ప్రయాణిస్తున్నాం, ఆ ఇంట్లో ఉంటున్నాం. ఇలా అని మనం ఖచ్చితంగా ఏ కారునైతే మనం చూస్తామో ఆ కారులో ప్రయాణించేటట్టు, అలాగా ఆ ఇంట్లో ఉండేటట్టు, మనం ఫ్యామిలీతో మనం విదేశాల టూర్‌ని ఎంజాయ్ చేసినట్టు మనం ఎంతైతే ఆలోచించి ఊహించుకుంటామో ఆ టైంలో అది ఖచ్చితంగా అవుతదండి. అలాగే నేనిప్పుడు చేస్తుందయితే నిజంగా చెప్తాను, స్టార్టింగ్ అయితే ఆదాయం కోసం వచ్చాను గానీ, ఈ రోజు మాత్రం నేను ఆదాయం కోసం కాదండి. ఎక్కువ అంటే ఆదాయం కాదని అనట్లేదు. కానీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా నాకు బాగోలేనప్పుడు నేను అనుకునే విషయం వేరు. అది యూనివర్స్ కనెక్ట్ అవుతదని ఇప్పుడు చెప్పట్లేదు. కానీ ఈ రోజైతే నేను 100 ఇయర్స్ ఉంటాను. 100 ఇయర్స్ కంపల్సరీ నేను మంచి లైఫ్‌ని లీడ్ చేస్తాను. ఎందుకంటే నేను సంపాదించేది కూడా నేను బాగా హ్మ్. ఆహ్, ఎంజాయ్ చేయాలి ఖచ్చితంగా. మా పిల్లలకి మంచి లైఫ్ ఇవ్వాలి. ఎందుకు అంటే నేనిప్పుడు చాలా మంది మా వోళ్ళు అడుగుతారు. పిల్లలిద్దరూ సెటిల్ కదా! నువ్వెందుకు అంత కష్టపడి అలా ఊర్లన్నీ తిరుగుతావు అని అడుగుతారు నన్ను. కానీ నేను ఒకటే చెప్తానండి. పిల్లల లైఫ్ ఇప్పుడు ఓకే. నేను అనట్లేదు. కానీ రాబోయే యుగం ఏంటంటే రోబో. ఆల్రెడీ రోబోలు స్టార్ట్ అయిపోయి చూడండి యాంకర్‌లని గాని, కొన్ని పనులు ఇంట్లో పనులు చేసేది గాని రోబోలొస్తే లాస్ట్‌కి ఇంట్లో పని చేయాలనుకున్న ఎవరైనా పని దొరకదు. సో, వర్క్ అనేది ఇప్పుడు చాలా కంపెనీలు కూడా నేను ఒకసారి అమెజాన్ కంపెనీ 3,000 మందిని ఎంతమందో తీసేసిందంటే, నేను కారణం ఏటా అని సెర్చ్ చేసినప్పుడు అందులో ఏంటంటే ఒక ప్యాకింగ్ ఏదైతే ప్యాక్ చేస్తారో
ఆ ప్యాక్ చేసేది ఒక వ్యక్తి 100 ప్యాక్ చేస్తే రోబో 300 ప్యాక్ చేస్తుంది. సో రోబోకి శాలరీ ఇవ్వవసరం లేదు. అలాగే ఇవన్నీ చూసుకుంటే రోబో చాలా వరకు వాళ్ళకి మిగులుతుంది కాబట్టి కంపెనీలు కూడా అలాగే ఆ రోబోలనే తీసుకొస్తున్నాయి. కాబట్టి మనకి రాను రాను చూస్తున్నాం కదండి, ఎక్కువ ఉద్యోగాలు అనేవి ఎక్కడ కూడా తీస్తున్నారు కానీ ఉద్యోగాలు తీసుకునేది లేదు. అంటే ఉద్యోగాల్లో మనల్ని తీసుకునేది లేదు కానీ ఉద్యోగుల నుంచి మనల్ని అయితే బయటకు పంపించేస్తున్నారు. సో ఎప్పటికైనా ఫ్యూచర్ అలాంటి ఫ్యూచర్ మా పిల్లలకి వచ్చినా కూడా భయపడకుండా స్టాండర్డ్ గా ఉండాలి. 3 జనరేషన్ ఇన్కమ్ కోసం ఖచ్చితంగా మనం చేయాలి. ఎందుకంటే మన ఫోటో సార్ రమణ సార్ స్టార్టింగ్ లో మీ తాతగారు ఎవరండి, ఆ ముత్తాత గారి పేరు చెప్పండి అంటే తాతగారి వరకు అసలు మా తాతగారి పేరే నాకు గుర్తులేదు, మా నాన్నగారి పేరు వరకే చెప్పాను. సో అలాగే గుర్తు పెట్టుకోవాలి, మనల్ని మనం గుర్తు పెట్టుకోవాలంటే 100% మన మనవలు గాని ఆ తర్వాత గాని గొప్ప గుర్తు పెట్టుకోవాలంటే 100% మనం అలాగే వర్క్ చేసి మనకి వాళ్ళకి ఇన్కమ్ అనేది అందించే ఆరోగ్యం, ఈ రోజుల్లో ఆరోగ్యం అనేది చాలా అసలు ఎక్కడ చూసినా ఒక మనిషిని కనిపిస్తే ఆ ప్రాబ్లం అనేది 100% బోల్డ్ ప్రాబ్లమ్స్ చెప్తారండి కదిలితే. అలాంటి రోజులు వచ్చేసాయి. కానీ క్యాన్సర్ కూడా చాప కింద నీరులా వచ్చేస్తుంది. 100% మన వెజిటేబుల్ సప్లిమెంట్స్ యూజ్ చేసుకుంటూ సో అందరూ ఆరోగ్యం తీసుకోవాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. తర్వాత నా గోలు ఈ రోజు అంటే సుమారుగా డిసెంబర్ కల్లా 1 లక్ష ప్లస్ తీసుకుంటూ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. తర్వాత కారు కూడా నేను ఈ మధ్యలో అంటే మా సిస్టర్ నేను కలిపి తీసుకోవాలని దీంతో నేను ఆగాను. సో ఇద్దరం కలిసి మేము డిసెంబర్ కల్లా కారు తీసుకోవడం జరుగుతుంది. అలాగే 1 లక్ష ప్లస్ ఎర్న్ చేస్తూ నేను క్రౌన్ డైరెక్టర్ కూడా పూర్తి చేస్తాను సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ.